బాత్రూమ్ బల్బ్ హోల్డర్ లో సీక్రెట్ కెమెరాను అమర్చిన ఓ ఇంటి యజమానిపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ మధురానగర్ పోలీసులు. మహిళ వీడియోస్ రికార్డ్ చేశాడు. జవహర్ నగర్ అశోక్ యాదవ్ కు చెందిన ఓ ఇంట్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్న మహిళ భర్తతో కలిసి ఉంటోంది. బాత్రూంలో విద్యుత్ బల్బు పనిచేయడం లేదని ఆమె ఇంటి యజమానికి చెప్పింది. ఎలక్ట్రీషియన్ చింటుతో బల్బును రిపేర్ చేయించాడు అశోక్ యాదవ్. ఈ నెల 7న బాత్రూంలో రిపేర్లు చేయించిన ఓనర్ అదే రోజు బల్బ్లో సీక్రెట్ కెమెరా పెట్టించినట్టు తెలుస్తోంది. అయితే ఈ నెల 14న బాత్రూంలో బల్బు హోల్డర్ నుంచి ఓ స్క్రూ కింద పడడాన్ని మహిళ భర్త గమనించాడు. అనుమానం వచ్చి మొత్తం పరిశీలించాడు. లోపల లైట్ వెలుగుతుండగా హోల్డర్లో కెమెరా ఉన్నట్టు గుర్తించి ఇంటి యజమానికి చెప్పాడు. ఎలక్ట్రీషియన్ ఈ పని చేశాడని అతడిని అడుగుదామని దంపతులు చెప్పడంతో అందుకు ఇంటి యజమాని నిరాకరించాడు. బాధిత వివాహిత ఫిర్యాదుతో ఇంటి యజమాని అశోక్ యాదవ్ పై కేసు నమోదు చేశారు మధురానగర్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? నగరంలోని మధురానగర్ పరిధిలో ఇంట్లో సీసీ కెమెరాలు రహస్యంగా అమర్చిన ఘటనకు సంబంధించి కేసు నమోదైన తర్వాత చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధురానగర్ ఇటు జవహర్ నగర్ సంబంధించిన ఏరియాలో నివాసం ఉంటున్న దంపతులకు సంబంధించి వాళ్ళ ఇంట్లో బల్బ్ పనిచేయకపోవడము, బల్బు మొరాయించిన కారణంగా టెక్నీషియన్ ఏవైతే ఎలక్ట్రీషియన్ ఉంటారో అతను తీసుకొచ్చి దానికి సంబంధించిన రిపేర్ చేపియాలి అంటూ కూడా ఇంటి యజమాని అశోక్ కి చెప్పిన పరిస్థితి. సో చింటూ అనే ఎలక్ట్రీషియన్ ని అశోక్ పిలిపియడము, దాని తర్వాత అతడు బల్బు సెట్ చేసిన తర్వాత బల్బు సెట్ చేసే క్రమంలోనే అందులో ఒక సీసీ కెమెరాని అందులో అమర్చినట్లు తెలుస్తుంది. సో అది అమర్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ బల్బు పనిచేయకుండా ఉండడము, ఆ బల్బ్ సంబంధించి కాస్త గ్యాప్ ఉన్న ఏరియాలో ఆ బల్బుకు సంబంధించిన కొంత స్క్రూ లూజ్ అవ్వడం తోటి అది కింద పడిపోవడము. అప్పుడు ఎవరైతే అద్దెకుంటున్నారో ఆ ఇంట్లో వాళ్ళు గమనించి ఆ బల్బుని మొత్తం కూడా ఓపెన్ చేసి చూసిన తర్వాత బల్బు తీసిన తర్వాత ఆ లోపల ఏరియాలో ఒక కెమెరా అమర్చినట్లు వాళ్ళు గుర్తించారు. సో దీన్ని వెంటనే ఇంటి యజమాని అశోక్ దృష్టికి తీసుకెళ్లారు. అశోక్ దృష్టికి తీసుకెళ్లి మొన్న ఎవరైతే ఎలక్ట్రీషియన్ వచ్చి ఈ బల్బును అమర్చాడో అతడే ఇక్కడ కెమెరా అమర్చాడు అనేది చాలా క్లియర్ గా వాళ్ళు ఆరోపించడంతో పాటు అతని పైన అనుమానం వ్యక్తం చేశారు. అయితే చాలా పకడ్బందీగా ప్రీ ప్లాన్డ్ గానే, అంటే అటు ఎలక్ట్రీషియన్ బల్బ్ లో ఈ విధంగా కెమెరా అమర్చాలని ఇటు ఇంటి యజమాని అశోకే చెప్పినట్లు కొంతమేరకు పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారించుకున్న సిచ్యువేషన్. సో దంపతులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ ఇది 3 days అవుతుంది. నిన్న ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి మొత్తం కూడా తెరపైకి వచ్చిన అంశం. సో ప్రస్తుతము ఇంటి యజమానిని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఎలక్ట్రీషియన్ సంబంధించి ఎవరైతే బల్బ్ లో సీసీ కెమెరా పెట్టి అమర్చాడో అతని కోసం ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇంటి యజమాని వీళ్ళు ఎప్పుడైతే ఆ బల్బ్ సంబంధించి అందులో కెమెరాని ఇంట్లో ఉంటున్నటువంటి ఆ దంపతులు గమనించి ఎలక్ట్రీషియన్ దాన్ని అమర్చాడు అని యజమానికి చెప్పినప్పుడు యజమాని కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి ఎవరైతే ఎలక్ట్రీషియన్ ఉన్నాడో అతనికి వత్తాసు పలకడము, అతని తరఫునే మాట్లాడడం తోటి ఇంటి యజమాని పైన కూడా అనుమానం వచ్చి ఇద్దరి పైన కూడా కేసు నమోదు చేశారు. సో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న క్రమంలో అటు బల్బ్ లో సీసీ కెమెరా హిడెన్ కెమెరాను అమర్చినట్లు పోలీసులు కూడా నిర్ధారించారు. సో ఈ కేసు సంబంధించి మాత్రము ఇంటి యజమాని చెప్పిన విధంగా ఇంటి యజమాని ప్రమేయం కూడా ఇందులో ఉంది అనేది కొంతమేరకు పోలీసులు భావించిన క్రమంలోనే అతన్ని అయితే ప్రస్తుతం అరెస్ట్ చేశారు. దాంతో పాటు వీళ్ళు ఈ సీసీ కెమెరా సంబంధించి కేవలము ఇప్పుడు ఈ ఘటన తెరపైకి వచ్చింది కాబట్టి ఒక్క ఇంట్లోనే ఈ సీసీ కెమెరాని అమర్చారా లేకపోతే ఈ రకమైన యాక్టివిటీస్ కి వీళ్ళు గతంలో కూడా పాల్పడ్డారా అనే కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దాంతో పాటు ఈ సీసీ కెమెరాస్ అమర్చిన తర్వాత ఇందులో రికార్డ్ అయ్యే ఆ ఫుటేజ్ మొత్తం కూడా వీళ్ళు ఎక్కడ మొత్తం కూడా డేటాని మొబైల్ ఫోన్ సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే ఇంటి యజమాని అశోక్ ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అతని ఫోన్ కూడా ఆల్రెడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ఇలాంటి డేటాకి సంబంధించి గతంలో వీళ్ళు ఏమైనా రికార్డ్ చేసిన వీడియోస్ సంబంధించి ఫోన్ లో ఏమైనా ఉన్నాయా, ఏమైనా అలాంటి యాక్టివిటీస్ కి గతంలో కూడా పాల్పడ్డారా, ఆ డేటాకి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇంటి యజమాని ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎలక్ట్రీషియన్ చింటూ కోసం కూడా ప్రస్తుతం కొన్ని టీమ్స్ ఫామ్ అయ్యి గాలిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి ఇంట్లో రెంట్కి ఇచ్చిన తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ అన్నిటిని కూడా సీసీ కెమెరాలో
స్పందించి వాటన్నిటిని కూడా రికార్డ్ చేస్తున్న ఘటనకు సంబంధించి మాత్రం మధురానగర్ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ చింటూను కూడా త్వరలోనే పట్టుకుంటాము అనేది పోలీసులు చెప్తున్న అంశము. వీళ్ళు మొత్తము గ్యాదర్ చేసిన డేటా పైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం ఈ కేసులో నెలకొంది. రైట్ అజయ్.